అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు కథ అర్హత. ఇక కథలోకి వెళ్తే, ఈరోజు పూర్ణ గారి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ఎందుకంటే తన మనవడు పుట్టి 1 నెల పూర్తి కావస్తుంది. మనవడు పుట్టి 1 నెల పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకు కోడలు ఇంట్లో చిన్న పార్టీ ఇవ్వటానికి ఆఫీస్ వాళ్లను, ఇరుగు పొరుగు వాళ్లను పిలుచుకున్నారు. పూర్ణ గారు అతిథులందరికీ ఆహ్వానం పలుకుతూ వారికి మర్యాదలు చేయటంలో బిజీగా ఉన్నారు. వచ్చిన అతిథులకి టీ పెట్టి వంటగదిలో నుంచి తీసుకుని బయటికి వస్తుండగా పొరపాటున కాలు గడపకు తగిలి టీ కప్స్ పెట్టిన ట్రే చేతిలో నుంచి కింద పడిపోయింది. అతి కష్టం మీద ఆవిడ తను కింద పడిపోకుండా చేతి సాయంతో గోడను పట్టుకుని నిలబడ్డారు. కానీ ఆమె చీరపై టీ చిందడంతో చీర అంతా మరకలు పడ్డాయి. అదే సమయంలో కోడలు పూజ పూర్ణ గారి దగ్గరగా వచ్చి, మీకేమన్నా దెబ్బ తగిలిందా అని అడగకుండా కోడలు అత్తగారి మీద అరవడం ప్రారంభించి, ఏంటత్తయ్యా మీ ధ్యాస ఎక్కడుంది? కాస్త పని మీద పెట్టండి. నేను మీకు ఎంత ఖరీదైన చీరను ఇచ్చాను, మీరేమో చీరను పనికి రాకుండా చేశారు. ఈ చీర మా అమ్మ ఎంత ప్రేమగా ఇచ్చిందో, ఎంత ఖరీదుతో తెలుసా? కోడలు మాటలు విన్న పూర్ణగారు గద్గద స్వరంతో, అది కాదు పూజ, నేను టీ తీసుకుని వస్తున్నాను. నా కాలు గడపకి తట్టుకోవడం వల్ల ఇదంతా జరిగింది. కానీ అసలు కోడలు అత్తగారి మాట వినడానికి సిద్ధంగా లేనే లేదు. అసలు మీకు ఇంత ఖరీదైన చీర ఇవ్వడమే నేను చేసిన తప్పు. మీకసలు ఈ చీర కట్టుకునే అర్హత లేదు. కాసేపటికి కొడుకు చంద్ర కూడా కోపగించుకుంటూ, అమ్మా, ఇంత ఖరీదైన చీర కట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు చూడు, పూజ ఖరీదైన చీర పాడైపోయింది. ఇంటికి వచ్చిన అతిథుల ముందు కొడుకు మరియు కోడలు మాట్లాడిన చేదు మాటలకు బాధపడిన పూర్ణ ఇక ఆగలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. వేడి టీ చిమ్మడం వల్ల పూర్ణ గారి చేతుల మీద బొబ్బలు వచ్చాయి. కానీ ఆ బొబ్బల మంటల కంటే తన కొడుకు కోడలు మాటలకు ఆమె చాలా బాధపడింది. పూర్ణ గారి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. పూర్ణ గారు కొడుకు కోడలు ఇంటికి వచ్చి 2 నెలలు అయ్యింది. ఈ 2 నెలలు ఇంటి పనులన్నీ పూర్ణగారే చేసేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒంటికాలు మీద నిలబడి పని చేస్తూనే ఉన్నాను. అలసిపోయినా నోరు విప్పేదాన్ని కాదు. కానీ కోడలుకు ఇదంతా కనబడలేదా? మరియు ఈరోజు తన చీర మీద కొన్ని మరకలు పడితే ఆమె అందరి ముందు నన్ను ఇంత అగౌరవపరిచింది అని బాధపడుతూ ఆలోచనలోకి వెళ్ళింది. అది 2 నెలల క్రితం మాట. పూజ తల్లి కాబోతుంది. ఒకరోజు చంద్ర పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి రెడీ అవుతుండగా పూజ వచ్చి అతని దగ్గర కూర్చొని, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఉంది. నా పరిస్థితి నీకు తెలుసు కదా. నెలలు నిండుతుండటంతో ఇంట్లో పని చేసుకోవడం కష్టంగా ఉంది. ఒక పని మనిషిని పెట్టండి అన్నది. ఇది విన్న చంద్ర, వద్దు పూజ, చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం నాకు ఆఫీస్కు లేట్ అవుతోంది. రాత్రి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. కంగారు పడకు. నీ సమస్యకు పరిష్కారం నా వద్ద ఉంది. దాని వలన నీకు విశ్రాంతి దొరుకుతుంది, నాకు డబ్బు మిగులుతుంది. భర్త మాటలు విన్న పూజ, అవునా, మీరు ఏం చేయబోతున్నారు? నాకైనా చెప్పండి అన్నది. నేను ఆలోచించిన ఉపాయం ఎలా ఉంటుందంటే, పాము చచ్చిపోతుంది కానీ కర్ర విరగదు. ఇలా చెప్పి చంద్ర ఆఫీసుకి వెళ్ళాడు. ప్రతిరోజులానే చంద్ర వెళ్ళగానే పూజ మొబైల్ మోగింది. ప్రతిరోజు పూజకు భర్త వెళ్ళగానే తల్లితో ఫోన్లో మాట్లాడే అలవాటు. సాయంత్రం చంద్ర ఆఫీసు నుంచి తిరిగి రాగానే పూజకు ఇలా చెప్పాడు, నీకు ఇంటి పని చేయటం ఇబ్బంది అవుతుంది అంటున్నావు కదా. అందుకే మా అమ్మా నాన్నగారిని ఇక్కడికి పిలుస్తాను. తన అత్తయ్య మామయ్యను పిలుస్తానన్న ప్రస్తావన విని పూజ ఇలా అన్నది, పని మనిషికి అయ్యే ఖర్చు కంటే మీ అమ్మా నాన్న ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. మీరు అది ఆలోచించలేదా అన్నది. అబ్బా పూజ, నువ్వు దాని గురించి చింతించకు. అమ్మ ఇంట్లో పనులన్నీ చేస్తుంది. తర్వాత మనకు పుట్టబోయే బాబును కూడా చూసుకుంటుంది. ఇక్కడ అమ్మ ఉంటే నీకు పని మనిషితో కూడా అవసరం ఉండదు. అవును, మా అమ్మ కూడా ఉదయం ఫోన్లో ఇదే మాట చెప్పింది. మీ అత్తగారిని ఒక 8 నెలలు నీ ఇంటికి పిలుచుకో. ఇంటి పనులు, పుట్టబోయే బిడ్డ పనులు ఆవిడే చేస్తుంది అని చెప్పింది. కానీ ఏమండి, అత్తయ్య మాట బాగానే ఉంది. కానీ మావయ్య ఇక్కడకు ఎందుకు? ఊరిలోనే ఉండమనండి.
ఇక్కడ కేవలం అత్తయ్య గారితోనే కదా అవసరం అన్నది పూజ. అప్పుడు చంద్ర, పూజ నీకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు అమ్మ మనతో ఉంటే నాన్నగారికి తిండి విషయం ఇబ్బంది అవుతుంది కదా. అమ్మ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేదు, వెళ్ళిపోతానంటుంది. అందుకే నాన్నను కూడా రమ్మందాం. అయినా నాన్నను అలా కూర్చొని తిండి పెట్టనులే. కూరగాయలు, పాలు, రేషన్ సామాగ్రి తీసుకురావటం అన్నీ బయటి పనులు నాన్నకే అప్పచెపుతాను. ఇంకొక విషయం ఏంటంటే నాన్నకు పింఛను కూడా వస్తుంది. నాన్న ఈ ఇంట్లో ఉన్నప్పుడు తన పింఛను కూడా అడిగి తీసుకోవచ్చు. మనకు ఖర్చులకు డబ్బులు మిగులుతాయి అన్నాడు. మర్చిపోయావా పూజ, నాన్నగారు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బంతా నాన్న ఎఫ్డి చేశారు. ఇప్పుడైతే ఎఫ్డి మెచ్యూర్ అవ్వబోతుంది. నాన్న ఇక్కడ ఉన్నప్పుడు ఆ డబ్బు కూడా అడిగి తీసుకోవచ్చు అన్నాడు చంద్ర. అది సరే కానీ మీ అమ్మా నాన్న శాశ్వతంగా మనతోనే ఉంటానంటే నా వల్ల అవ్వదు. నేను వారితో ఉండలేను అన్నది పూజ. అరే పూజ, నాన్న డబ్బు ఒకసారి నా చేతికి రానివ్వు, అప్పుడు వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తాను. ఇక నువ్వేమంటే అదే. నీ పేరున పెద్ద ఇల్లు తీసుకుందాము, మనము సంతోషంగా ఉండవచ్చు అన్నాడు చంద్ర. చంద్ర నోటి నుండి ఈ మాటలు విన్న పూజ సంతోషంగా, ఇంకెందుకు లేటు, తొందరగా మీ అమ్మగారికి ఫోన్ చేసి రమ్మని పిలవమన్నది. సరే చేస్తాను అని చంద్ర తన అమ్మకు ఫోన్ చేశాడు. హలో అమ్మ, ఎలా ఉన్నావు? నెలలు నిండుతున్నాయి. పూజ ఆరోగ్యం అస్సలు బాగోవట్లేదు. ఇంటి పని అస్సలు చేయలేకపోతోంది. తనకు నీ అవసరం ఉంది. ఇక్కడ పని మనుషులు అంత శ్రద్ధగా చేయరు. నువ్వు నాన్న కొద్ది రోజులు మాతో వచ్చి ఉండండి అన్నాడు. సరే చంద్ర, మీ నాన్నగారు ఇంటికి వస్తూనే నేను మాట్లాడుతాను అని ఫోన్ పెట్టేసింది పూర్ణ. రాత్రి భోజనం సమయంలో భర్త శర్మగారితో పూర్ణ ఇలా అన్నది. ఏమండి, ఉదయం చంద్ర ఫోన్ చేశాడు. కోడలికి నెలలు నిండుతున్నాయి. కోడలి ఆరోగ్యం బాగా ఉండడం లేదంట. సహాయంగా ఉంటుందని మనల్ని రమ్మని పిలవటానికి ఫోన్ చేశాడు. వచ్చే నెలలో డెలివరీ డేట్ కూడా ఇచ్చారు కోడలికి అన్నది. ఈ విషయం తన భార్య నుండి విన్న శర్మగారు ఇలా అన్నారు. అవసరమైనప్పుడు పిల్లలకు మనం ఉపయోగపడకపోతే ఇంకెవరు ఉపయోగపడతారు? కొడుకు మరియు కోడలు మనకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళకి తోడుగా ఉండడమే కరెక్ట్. అక్కడ కోడలు ఆరోగ్యం బాగాలేదు. నువ్వు త్వరగా సరిపడ బట్టలన్నీ సర్దుకో, సాధ్యమైనంత తొందరగా వెళ్దాము అన్నాడు. భర్త చెప్పిన మాటలకు పూర్ణగారు చాలా సంతోషించింది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసి, చంద్ర మేము 1-2 రోజుల్లో మీ దగ్గరకు వస్తాము అని ఉత్సాహంగా చెప్పింది. కొడుకు కోడలి మీద ఎంతో ప్రేమతో, సానుభూతితో బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు శర్మగారు మరియు పూర్ణగారు. కానీ వారికి తమ కొడుకు కోడలు ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారో గ్రహించుకోలేకపోయారు. 2 రోజుల తర్వాత కొడుకు ఇంటికి చేరుకోగానే, చూడు అమ్మా, నిన్నటి నుండి నీ కోడలు ఆరోగ్యం బాగోలేదు, వాంతులు చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఎలాగోలా వంట నేనే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు, నాకు చాలా భారం తగ్గినట్టు ఉందమ్మా. ఇంటి పని, వంట పని, పూజా బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అన్నాడు. కొడుకు తనతో అంత ప్రేమగా మాట్లాడినప్పుడు పూర్ణగారు చాలా సంతోషించి, నా కొడుకు నేను రాగానే ఇంటి బాధ్యతను అప్పగించాడు. కొడుకుకి నా మీద ఎంత ప్రేమో అనుకుంది పూర్ణ. మరుసటి రోజు నుంచి ఆవిడ ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంది. ఇంటి బాధ్యత అంతా చూసుకుని ఇంటి పనులన్నీ చేయడం ప్రారంభించి, ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు పూర్ణగారు ఒంటరిగా పని చేసేది. ఒకరోజు శర్మగారు ఇలా చెప్పారు. పూర్ణ, నువ్వు రోజంతా పనిలో బిజీగా ఉంటున్నావు, కాస్త ఆరోగ్యం కూడా చూసుకో అన్నాడు. అప్పుడు పూర్ణగారు నవ్వుతూ, కోడలి డెలివరీ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతే అంతకన్నా ఏం కావాలండి? అప్పుడే గది నుండి పూజా గొంతు వినిపించింది. నాకు ఏదన్నా పండు తినాలని ఉంది అత్తయ్య. అదే టైంలో చంద్ర కూడా ఆఫీస్కి రెడీ అయ్యాడు. నాకు బ్రేక్ఫాస్ట్ తయారైందా అమ్మా అన్నాడు. ఇలా పనులతో రోజంతా అలసటగా ఉండేది పూర్ణ. చివరగా ఇంటికి ఒక చిన్న అతిథి వచ్చే సమయం వచ్చింది. చంద్రకు కొడుకు పుట్టాడు. అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. మరియు పూర్ణగారికి నానమ్మ అయిన ఆనందంలో తన అలసటంతా మర్చిపోయింది. ఆమె తన కోడలికి కావలసిన పౌష్టికాహారం వండి ఇచ్చేది. పుట్టిన మనవడి పనులు చేసేది.
ఒకరోజు పూర్ణ మరియు శర్మ గారు తమ మనవడిని ఒడిలో పెట్టుకుని చాలా ప్రేమగా ఆడిస్తున్నారు. ఇదే సరైన సమయమని కొడుకు చంద్ర దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. నాన్నగారు, పెద్ద ఇల్లు కొనాలని అనుకుంటున్నాను. ఈ ఇల్లు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నోడి వస్తువులు కూడా ఎక్కువయ్యాయి. అందుకే పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నాను. ఇల్లు కొనడానికి 1,00,000 రూపాయలు అవసరమవుతాయని మీకు తెలుసు కాబట్టి అంటున్న కొడుకుని ఆపి శర్మగారు, వచ్చే నెలలో నా ఎఫ్డి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ వయసులో ఇంత డబ్బు మేం ఏం చేసుకుంటాము? నీకే ఇస్తాను, అవసరమవుతుంది అన్నాడు. ఇది విని చంద్ర షాక్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచాయి. పూజ ఆరోగ్యం బాగానే ఉన్నా కూడా పూర్ణతోని అన్ని పనులు చేయించేది. ఇంట్లో ఖాళీగా ఉన్న పూజను కాస్త అత్తయ్యకు సహాయం చేయొచ్చు కదా అనేవారు శర్మగారు. అప్పుడు పూజ తన భర్త చంద్రతో, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళని భరించాలి, పంపించేయండి అన్నది. అప్పుడు చంద్ర ఆమెను తిట్టాడు. పూజ, నీకు మతిపోయిందా ఏంటి? అమ్మా నాన్నను ఇంటి నుంచి పంపేద్దామని మాట్లాడుతున్నావు. నాన్న డబ్బుతో పెద్ద ఇల్లు కొనుక్కోవాలనే మన కలను ఆయన ఎఫ్డి డబ్బులే తీర్చబోతోంది తెలుసా? నేను నాన్నతో మాట్లాడా. నాన్న డబ్బంతా ఇవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి డబ్బు వచ్చే వరకు నాన్నకు కోపం వచ్చే పనులేవీ చెయ్యకు. మరుసటి రోజు రాత్రి పూర్ణ గారు కిచెన్ పనులన్నీ ముగించుకుని గదికి చేరుకునేసరికి శర్మగారు ఏదో ఆలోచనలో ఉన్నారని గ్రహించి ఆవిడ, ఏమైందండి, దేని గురించి ఆలోచిస్తున్నారు అన్నది. అప్పుడు శర్మగారు, చాలా కాలంగా చంద్ర పెద్ద ఇల్లు కొనాలని పట్టుబడుతున్నాడు కాబట్టి నేను రిటైర్ అయ్యాను. ఇప్పుడు వృద్ధాప్యంలో ఇద్దరు అక్కడ ఊరిలో ఏం చేస్తాం? ఎంతకాలం కొడుకు మరియు కోడలితో విడిగా ఉంటాం? ఇప్పుడు మనం మనవడిని వదలలేకపోతున్నాం. అందుకే ఊరి ఇల్లు మరియు భూమిని విక్రయించాలని ఆలోచిస్తున్నాను. నా ఎఫ్డి డబ్బు మరియు భూమి, ఊరి ఇల్లు అమ్మగానే వచ్చే మొత్తంతో పెద్ద ఇల్లు కొని మనము కూడా ఇక అబ్బాయితోనే ఉండి ఇక్కడే ఉండిపోదాం అన్నారు శర్మగారు. అది విన్న పూర్ణ చాలా సంతోషించి, మీ నిర్ణయం చాలా బాగుందండి అన్నది. అయితే రేపు ఊరు వెళ్ళి ఎఫ్డి డబ్బులు తీసుకుని మరియు గ్రామంలోని ఇల్లు మరియు భూమిని అమ్మడం గురించి మధ్యవర్తితో కూడా మాట్లాడుతాను. ఈ పని అంతా 1 వారం పడుతుంది. కోడలికి నీ అవసరం ఉంది, నువ్విక్కడే ఉండు, నేను పనులు చేసుకుని వస్తాను అన్నారు శర్మగారు. అప్పుడు పూర్ణ చెప్పింది, అయితే వచ్చే వారంలో మనవడు పుట్టి 1 నెల పూర్తి చేసుకున్న సందర్భం ఇంట్లో పార్టీ ఉంది. అప్పటికి వస్తారా అని అడిగింది. నేను వచ్చే వారం వరకు అన్ని పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తాను అన్నారు శర్మగారు. మరుసటి రోజు శర్మగారు గ్రామానికి బయలుదేరారు. అతని కొడుకు మరియు కోడలు ఊరి ఇంటిని అమ్మి ఎఫ్డి డబ్బులు తీసుకురావడానికి నాన్న వెళ్ళాడని తెలిసి ఇద్దరు పెద్ద విలాసవంతమైన ఇల్లు కొన్నట్టు కలలు కంటున్నారు. ఒకరోజు పూర్ణ పని ముగించుకుని వంటింట్లో నుంచి బయటకు రాగానే గది నుండి మనవడు ఏడ్చిన శబ్దం వినపడి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తను ఎత్తుకుంది. అది చూసిన కోడలికి కోపం వచ్చింది. అత్తయ్య, చేతులు కడుక్కోకుండా మీరు చిన్నోడిని ఎలా ఎత్తుకున్నారు? అది కూడా మీకు తెలియదా? మీ వలన వాడికి ఇన్ఫెక్షన్ వస్తే ఇక ఎప్పుడైనా శానిటైజ్ చేసి బాబు వద్దకు రండి. కోడలు నోటి నుంచి ఇలాంటి మాటలు విని షాక్కు గురైన పూర్ణ, చంద్ర కూడా అక్కడే ఉన్నా కానీ భార్యను ఒక్క మాట కూడా అనలేదు. గదిలో నుంచి మౌనంగా వెళ్ళిపోయింది పూర్ణ. మెల్లగా రోజులు గడిచాయి మరియు కోడలు పూజ అత్తగారి పనిలో ఏదో ఒక తప్పును వెతుకుతూ మాటలు అంటూ ఉండేది. మనవడు పుట్టి 1 నెల పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. కోడలు పూర్ణ వద్దకు వచ్చి, మీ దగ్గర మంచి చీర కూడా లేదు. ఊరి నుంచి తెచ్చిన చీరలు అన్నీ పాత డిజైన్లవే. మీ పాత కాటన్ చీరలు కట్టుకుని మా అతిథుల ముందుకు వస్తే ఇక మా ఫ్రెండ్స్ ముందు మా పరువేమి కావాలి? కాబట్టి పార్టీకి నా చీర కట్టుకోండి, కానీ ఈ చీర మా అమ్మ ఇచ్చింది కాబట్టి జాగ్రత్తగా కట్టుకోండి అన్నది. పూర్ణగారు సరే అని, ఇంత ఖరీదైన చీర కాకుండా మంచి చీర ఉంటే ఇవ్వమ్మా అన్నది. నా వద్ద మీరు కట్టుకునే చిరిగిపోయిన చీరలు ఉండవు అత్తయ్య, అన్నీ ఖరీదైనవే ఉంటాయి. మీరు ఎప్పుడు ముట్టుకొని కూడా ఉండరు అలాంటి చీరలు అని అత్తగారిని తీసి పారేస్తూ మాట్లాడింది పూజ. తన అల్మారాలో నుంచి చీర తీసి అత్తగారికి ఇచ్చి, దయచేసి ఈ చీర కట్టుకోండి, అతిథుల ముందు చిరిగిన చీరలు కట్టుకుని పరువు తీయకండి అని వెళ్ళిపోయింది.
కోడలు చీర కట్టుకోవాలని అస్సలు అనిపించలేదు పూర్ణగారికి. కానీ ఆమెకు వేరే మార్గం లేకపోవడంతో ఆమె తన కోడలు చీరను కట్టుకోవలసి వచ్చింది. సాయంత్రం పార్టీ సమయంలో ఆమె కొడుకు మరియు కోడలు అతిథులందరితో నవ్వుతూ మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు. మరోవైపు పూర్ణగారు ఈ పనులన్నీ నిర్వహిస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. శర్మగారు వెళ్ళిన పనికి ఇంకా 2 రోజులు పడుతోంది కాబట్టి అతను పార్టీకి హాజరు కాలేదు. ఇదే సమయంలో కిచెన్ గడప తగిలి టీ చీర మీద పడటం, ఆ తర్వాత కొడుకు కోడలు అందరి ముందు దూషించడం జరిగాయి. అందరి ముందు ఇలాంటి అవమానకరమైన మాటలు విని కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు పూర్ణగారికి. భోజనం చేయకుండా తన గదిలోకి వెళ్ళి కట్టుకున్న కోడలు చీర తీసి పక్కన పెట్టి తన చీర మార్చుకుని పార్టీ అయ్యాక తన కోడలుతో రేపు నీ చీర శుభ్రం చేసి ఇస్తాను అన్నది. దానికి కూడా పూజ కోపంగా, ఇక మీరు చీరను తాకకండి, నేను డ్రై క్లీనింగ్కి ఇస్తాను, నేను ఇంట్లో చీరలు ఉతకను, నా చీరలు డ్రై క్లీన్ అవుతాయని, చీర డ్రై క్లీన్ చేయడానికి అయ్యే ఖర్చు 500 రూపాయలు, అయినా మీలాగా నాసిరకం చీరలు కట్టుకునే వాళ్లకు ఇవన్నీ ఏం తెలుస్తాయి అని అవమానించింది. తన కోడలు చెప్పిన మాటలు విన్న పూర్ణ చాలా అవమానంగా భావించింది. అప్పుడు ఇక కొడుకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు పూర్ణగారికి. మరుసటి రోజు కొడుకు కోడలు లేని సమయంలో ఫోన్ చేశాడు ఆమె భర్త. పార్టీ ఎలా జరిగిందని పూర్ణని అడిగాడు. పూర్ణ ఏమీ మాట్లాడకపోయేటప్పటికీ అంతా సవ్యంగానే ఉంది కదా అన్నాడు శర్మగారు. ఇక మీరు ఎప్పుడొస్తారు, త్వరగా రండి అని తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది పూర్ణ. ఏమైంది పూర్ణ, నాకు నిజం చెప్పు, ఏదో జరిగింది అని మళ్ళీ అడిగారు శర్మగారు. అప్పుడు జరిగిందంతా భర్తకు వివరించింది పూర్ణ. మీరు వెళ్ళినప్పటి నుంచి కొడుకు కోడలు తీరు బాగాలేదు. నిన్న పార్టీలో జరిగిన అవమానం అంతా వివరించింది పూర్ణ. ఎప్పుడూ తన భార్యతో గౌరవంగా మాట్లాడేవాడు మరియు ఆమె ఆత్మగౌరవాన్ని బహిరంగంగా దెబ్బతీయడానికి ఎప్పుడూ అనుమతించడు. అయితే ఈరోజు తన భార్యను తన కోడలు కొడుకుల వల్లే నలుగురిలో అవమానం జరిగిందని, అది కూడా చీర వల్లే అని తెలియడంతో తట్టుకోలేకపోయారు శర్మగారు. 3-4 రోజుల తర్వాత తన కొడుకు ఇంటికి చేరుకున్నాడు. అతను తనతో ఒక పెద్ద షాపింగ్ బ్యాగ్ తెచ్చాడు. అతను బ్యాగ్ని డైనింగ్ టేబుల్పై ఉంచి తన భార్యను కలవడానికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళాడు. కొంతసేపటికి అతని కోడలు పూజ గదిలో నుంచి బయటకు రాగానే షాపింగ్ బ్యాగ్ చూసి చాలా ఉత్సాహంగా దాన్ని తెరవడం ప్రారంభించింది. అందులో ఓ అందమైన చీర ఉంది. దాన్ని చూసింది. బహుశా ఆ చీర భర్త చంద్ర తెచ్చాడని అనుకుంది పూజ. తన మావయ్య ఇంటికి వచ్చాడని కూడా తనకి తెలియదు. ఎందుకంటే అతను వచ్చేసరికి పూజ తన రూమ్లో పడుకుంది. చంద్ర తన కోసం సర్ప్రైజింగ్ గిఫ్ట్ తెచ్చాడు అనుకుంది పూజ. త్వరగా రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకుంది. చీర చాలా అందంగా, చాలా ఖరీదుగా అనిపించింది. పూజ కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ చీర కనీసం 30,000 రూపాయల విలువ ఉంటుంది. ఆమె ఎప్పటి నుండో ఇలాంటి చీర కొనాలనుకునేది. కొద్దిసేపటికి చంద్ర కూడా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. భర్త రావడం చూసిన పూజ, ఎలా ఉన్నాను అని చీర కట్టుకొచ్చి చూయించింది. పూజ, ఈ చీర చాలా అందంగా ఉంది, కానీ నువ్వు ఎప్పుడు కొన్నావు అన్నాడు చంద్ర. అది విన్న పూజ ఆశ్చర్యపోయి ఎవరు తెచ్చారా అనుకుంటుండగా భార్యతో గది నుంచి బయటకు వచ్చిన శర్మగారు, నేనే ఆ చీర తెచ్చాను, చంద్ర కాదు అని చెప్పాడు. అప్పుడు చంద్ర, నాన్న మీరు ఎప్పుడొచ్చారు అన్నాడు. నేను కొద్దిసేపటి క్రితం వచ్చాను కోడలా. నేను ఈ చీరను నా భార్య కోసం తెచ్చాను, నీ కోసం కాదు. బహుశా నువ్వు ఇలాంటి ఖరీదైన చీర ఎప్పుడూ కొనలేదేమో. ఇప్పుడు నా భార్య కంటే నీకు ఇది ఎక్కువ అవసరమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా భార్య 3 సంవత్సరాల క్రితం కొన్న పెళ్లి రోజు చీర. ఇంత ఖరీదైన చీర నువ్వెప్పుడు కొని ఉండవు అన్నాడు. మావయ్య మాటలకు అవమానంగా భావించిన పూజ తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని వచ్చి శర్మగారు తెచ్చిన కవర్లో పెట్టింది. ఒకరు కట్టిన చీరలు పూర్ణ మళ్ళీ కట్టదు, మా ఇంటి పనివాళ్లకు ఇచ్చేస్తుంది, నువ్వే ఉంచుకో అన్నారు శర్మగారు. నాన్న, ఎందుకలా అవమానకరంగా మాట్లాడుతున్నావు? పార్టీలో అందరి ముందు అన్ని మాటలు తల్లిని అన్నదిగా నీ భార్య, అప్పుడు నోరెత్తలేదు ఎందుకు అని అడిగారు శర్మగారు.
చంద్ర మీ నాన్నగారికి అంతా తెలుసు అన్నది పూర్ణ. వీళ్లతో మాట్లాడటానికి ఏమీ లేదు, మనం బయలుదేరుదాం అంటూ బయటికి వెళ్ళబోయిన నాన్నగారిని ఆపి, వెళ్ళకండి నాన్న, మాతోనే ఉండిపోండి అంటూ, నాన్న ఎఫ్డి డబ్బులు ఊరిలో ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తాం అన్నావు కదా, మనము పెద్ద ఇల్లు కొని అందరం కలిసి ఉందాం అన్నాడు చంద్ర. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావురా? ఛీ, అమ్మా నాన్నను ఇంటిలో పనివాళ్ళలాగా పని చేయించుకోవడానికి మమ్మల్ని పిలిచి ప్రేమ నటిస్తున్నావా అన్నారు శర్మగారు. పూజ కూడా అత్తయ్య తప్పైపోయింది, అందరం కలిసి ఉందాం, వెళ్ళకండి అన్నది. అంతలో పూర్ణగారు, ఇక నాటకాలు ఆపండి, పార్టీ ముగిసిన రోజు నన్ను తిన్నావా అని కూడా అడగకుండా ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు. మంచినీళ్ళైనా తాగుదామని గది నుండి బయటకు వచ్చిన నాకు మీ మాటలు వినిపించాయి. పూజ, ఎందుకింత ఆవేశపడ్డావు? నాన్నగారి డబ్బు చేతికి దొరికేదాకా వేచి ఉండమన్నాను కదా, తర్వాత ఇద్దరిని ఇంటి నుంచి వెళ్ళగొడదాం అనుకున్నాం కదా, అప్పటిదాకా అమ్మతో అయినా నాన్నతో అయినా గొడవకు దిగవద్దు అన్నా కదా, వినకుండా చీర గురించి అమ్మతో గొడవ పడ్డావు అని నువ్వు నీ భార్యతో చెప్పిన మాటలు చెవిన పడ్డాయి. కేవలం డబ్బు కోసమే మీరు ఇంత నాటకమాడారని తెలిసి మరుసటి రోజే వెళ్ళిపోదామనుకున్నాను. కానీ మీ నాన్నగారికి జరిగినదంతా చెప్పాక నాన్నగారే వచ్చి మీ ఇద్దరికి బుద్ధి చెప్తానన్నారు. అమ్మా నాన్న క్షమించండి, పెద్ద ఇల్లు కొనాలనేది మా ఇద్దరి కల, నాన్నగారు ఆ డబ్బు ఇవ్వండి ప్లీజ్ అని బతిమాలాడు చంద్ర. అప్పుడు శర్మగారు, నేను ఊరిలో ఇల్లు అమ్మలేదు, ఎఫ్డి డబ్బులతో కొంత డబ్బు మనవడి పేరు మీద ఫిక్స్డ్ చేశాను. ఎందుకంటే కాస్త పెద్దయ్యాక కొడుకుతో కూడా మీరు ఇంటి పనులు చేయించకుండా ఆ డబ్బు చదువు చెప్పించడానికి ఉపయోగించండి. మిగిలిన డబ్బు మీ అమ్మగారి పేరు పైన ఫిక్స్డ్ చేశాను. ఇప్పుడు మీ అమ్మ ఒక పెద్ద చీరల దుకాణం కొనొచ్చు. అర్హత అనేది డబ్బును చూసి రాదు, మనసును చూసి రావాలి. ఇప్పుడు చెప్పమ్మా కోడలా, ఎవరి అర్హత ఏంటి? మేము ఊరిలోని అదే ఇంట్లో ఉంటాలని నిర్ణయించుకున్నాం అని భార్య చేయి పట్టుకుని శర్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. తండ్రి మాటలకు ఈరోజు చంద్ర పూజల కళ్ళు సిగ్గుతో తలవంచుకున్నాయి. అర్హత కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.